కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్. ప్రభుత్వం, పోలీసులు, అధికారుల తీరుపై ఆగ్రహం. మహిళా వైద్యుల భద్రతపై జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దారుణం చోటు చేసుకున్న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు, కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫోటో, పేరును ప్రచురించడంపై తీవ్రంగా ఆగ్రహించింది. విచారణ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం, కోల్కతా పోలీసులు, మెడికల్ కాలేజీ అధికారుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్టు తెలిసింది. కానీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారు. అతడి ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించారు? ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఆలస్యమైంది. మధ్యాహ్నం 1:45 నుంచి 4 గంటల మధ్య శవ పరీక్ష పూర్తయింది. కానీ మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తరువాత, అంటే రాత్రి 11:45 ఎఫ్ఐఆర్ ను ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? ఆస్పత్రి అధికారులు, కోల్కతా పోలీసులు అప్పటిదాకా ఏం చేస్తున్నారు? మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులు గంటల పాటు వేచి చూసేలా ఎందుకు చేశారు? ఇలా పలు అంశాలపై సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ను ఆగస్టు 22 నాటికి సమర్పించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. మహిళలకు ఉద్యోగాలు చేసే చోట కల్పించాల్సిన భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. యువ డాక్టర్ల భద్రతకు జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే, పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే. ఈ రోజుల్లో చాలా మంది యువ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారు. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రోటోకాల్ను రూపొందించడం అత్యవసరం. క్షేత్రస్థాయిలో మార్పులు తెచ్చేందుకు మరో అత్యాచారమో లేదా హత్యనో జరిగేదాకా ఎదురు చూడకూడదు. అందుకే నేషనల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్ట్ ఇవాళ ఒక టాస్క్ ఫోర్స్ని కాన్స్టిట్యూట్ చేసింది. ఆ టాస్క్ ఫోర్స్ సిబిఐతో పనిచేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ లోతుకు వెళ్ళి సత్వర న్యాయం అండ్ స్పీడీ జస్టిస్ అండ్ స్పీడీ ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితేనే ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ లేకపోతే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇన్స్టిట్యూట్ చేసి ట్రయల్ కంప్లీట్ చేయవచ్చు. సో ఇన్వెస్టిగేషన్ సత్వరంగా కంప్లీట్ కావడానికి సుప్రీంకోర్టు ఇవాళ ఒక టాస్క్ ఫోర్స్ని నియమించడం గురించి ఆలోచించింది, నియమించింది కూడా. సో అది ఒక సత్వర న్యాయాన్ని తొందరగా తీసుకొస్తుందని కోరుకుంటూ, వెస్ట్ బెంగాల్ క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కావద్దని కోరుకుంటున్నాను. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ డాక్టర్లు ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సెరీన్, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్, డాక్టర్ గోవర్ధన్ దత్పురి, డాక్టర్ ప్రతిమామూర్తి, డాక్టర్ సౌమిత్రా రావత్, డాక్టర్ పద్మా శ్రీవాస్తవ ఇతర సభ్యులున్నారు. వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై 3 వారాల్లో మధ్యంతర నివేదిక, 2 నెలల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఈ కమిటీని సూచించింది. దీంతో అన్ని వర్గాలను సంప్రదించనుంది టాస్క్ ఫోర్స్. అన్ని ఆస్పత్రుల్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వివరాలను తెలుసుకోనుంది. మరోపక్క ఈ నెల 22 లోపు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో ఏదో ఒక మూల నిర్భయ లాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కానీ అవి బయటకు రావటం లేదు. నిర్భయ ఘటన తర్వాత దోషులకు మరణశిక్షతో పాటు కఠినమైన శిక్షలు విధించేలా కొత్త చట్టాలు, సవరణలు తీసుకొచ్చాయి ప్రభుత్వాలు. అయినా లైంగిక వేధింపుల కేసులు పెరుగుతున్నాయే కానీ వెంటనే బాధితులకు న్యాయం జరగటం లేదు.
ఇప్పుడు కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనలో డార్క్ సీక్రెట్స్ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చట్టసభలు న్యాయస్థానాల ముందు ఘోషిస్తున్నారంతా. ఆగస్టు 9 రాత్రి పశ్చిమ బెంగాల్ ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ 36 గంటల నైట్ షిఫ్ట్లో ఉంది. సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుందామని వెళ్లి ఉదయానికి శవమై కనిపించింది. 2012లో ఢిల్లీలో నిర్భయ ఉదంతాన్ని ఈ దుర్ఘటన గుర్తు చేస్తోంది. కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారం, తీవ్రమైన గాయాల కారణంగా ప్రాణాలతో పోరాడిన నిర్భయ 2 వారాల తరువాత కన్నుమూసింది. ఈ ఘటనలో కన్నుమూసింది ఫిజియోథెరపీ ఇంటర్న్ చేస్తున్న అమ్మాయి. ఇప్పుడు కోల్కతాలో హత్యాచారానికి గురైంది జూనియర్ డాక్టర్. దీంతో దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఒక్క వైద్య రంగంలోనే కాదు, చాలా ప్రదేశాల్లో పనిచేసే చోట్ల లైంగిక వేధింపులు, అత్యాచారం, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఫిర్యాదులు, కేసుల విచారణ వాయిదాలతోనే కాలం గడిచిపోతోందే తప్ప వేగంగా న్యాయం జరగడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పని ప్రదేశాల్లోనే కాదు, స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లోనూ లైంగిక వేధింపులు, అత్యాచారం, హత్యలు దేశంలో నిత్యం జరుగుతున్నవే. అంతెందుకు, ఓ పక్క సుప్రీంకోర్టు కోల్కతాలో డాక్టర్పై హత్యాచారం కేసు విచారణ జరిపిన రోజే మహారాష్ట్ర థానేలో బాలికలపై లైంగిక వేధింపుల ఇన్సిడెంట్ కుదిపేసింది. మహారాష్ట్ర బద్లాపూర్లో ఓ పాఠశాలలో 4 ఏళ్ల 2 బాలికలపై ఒక స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. టాయిలెట్లలో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ చిన్నారులు స్కూల్కు వెళ్లాలంటేనే భయపడేలా చేశాడు. దీంతో థానేలో రైల్వే ట్రాక్లపైకి వచ్చిన నిరసనకారులు కదం తొక్కారు. రైళ్లను ఎక్కడికక్కడ ఆపేశారు. సరి అయిన వర్కింగ్ కండిషన్స్ అండ్ సరి అయిన ప్రొటెక్షన్ అవసరం. సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అందుకోసం ఈ డాక్టర్స్ ప్రొటెక్షన్ బిల్ పాస్ కావాల్సిందే. అలాగే ఆల్ ప్రొఫెషన్స్ దట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్, వాళ్ళకు కూడా అడిషనల్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే. అండ్ దిస్ డాక్టర్స్ ప్రొటెక్షన్ బిల్ హ్యాస్ టు బి పాస్. వయస్సుతో సంబంధం లేకుండా జరుగుతున్న మృగాళ్ల అకృత్యాలకు నిదర్శనమే ఈ ఘటనలు. వెలుగు చూసేవి కొన్నే, కానీ బయటకు రానివి ఎన్నో. ఇలాంటి ఘటనలపై క్షుణ్ణంగా, నిష్పక్షపాతంగా విచారణ జరగాలని, పని ప్రదేశాల్లో మహిళలను కాపాడేలా చట్టాలు ఉండాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. పని ప్రదేశాల్లో మెరుగైన భద్రతను కల్పించేలా కఠిన చర్యలు తీసుకొస్తామని కేంద్రం చెబుతోంది. బెంగాల్ ప్రభుత్వం అనుసరించిన తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. శాంతియుత నిరసనలు చేపట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. నిరసనలపై ప్రభుత్వం అధికారం చలాయించకూడదని హెచ్చరించింది. డాక్టర్లు, పౌర సమాజాన్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదని అత్యున్నత ధర్మాసనం అభిప్రాయపడింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వానికి ఉందని కుండబద్దలు కొట్టింది. మరోవైపు ఆర్జీ కార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై కోల్కతా పోలీసులు అవినీతి కేసు నమోదు చేశారు. ఆస్పత్రికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను పరిశీలించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసింది. నెలలోగా తొలి నివేదిక సమర్పించాలని ఆదేశించింది దీదీ సర్కార్. గోల్డ్ మెడల్ సాధించాలనుకున్న జూనియర్ వైద్యురాలు కామాంధుల కర్కశత్వానికి బలైంది. ఆమె డైరీలో ఎన్నో కలలు. తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనుకుంది. నాన్నను టైంకు మందులు వేసుకునేలా చూడమ్మా, నా గురించి భయపడొద్దు. ఇవే ఆ జూనియర్ డాక్టర్ అన్న చివరి మాటలు. కూతురు తమపై చూపిన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఆ బాధిత కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.